అభిమానులు కొట్టుకోవడం ఎక్కువైపోయింది. అంటే ఇదివరకు లేదా అంటే ఉంది. ఇదివరకు ఉంది, ఇప్పుడు ఉంది. ఎప్పుడూ ఉంటూనే ఉంటది. కానీ ఇదివరకు హీరో హీరో అభిమానులు కొట్టుకునేవారు. ఒక ఇద్దరు హీరోలు గానీ, ఓకే. ఒక ఏమంటారో పోటాపోటీగా వచ్చిన సినిమాలకి కొట్టుకునేవారు. కానీ అప్పటికి ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఏంటంటే, అప్పుడు కొట్టుకున్న హీరోలు కలిసి సినిమాలు తీసేవారు. అంటే మల్టీ స్టారర్ మూవీస్ తీసేవారు. సో, అయినా ఈళ్ళు చూసుకునేవారు. తర్వాత మళ్ళీ ఇద్దరు సెపరేట్‌గా వస్తే మళ్ళీ కామనే గదా కొట్టుకోవడాలు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా జరగట్లే. ఇప్పుడు కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇదివరకటి కన్నా ఇప్పుడు ఇంకా ఫ్రెండ్లీగా ఉంటున్నారు హీరోస్. కానీ వీళ్ళ అభిమానులు ఉంటారా, వీళ్ళు మరీ దారుణంగా తయారయ్యారండి. ఎందుకంటే ఇన్‌కేస్ ఆళ్ళు ఇప్పుడు అసలు రేరు. ఒక మల్టీ స్టారర్ సినిమాలు రావాలంటే చాలా రేర్‌గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ అభిమానుల వల్లే. సో, అభిమానులు గొడవ చేయడం వల్ల ఈళ్ళు మా హీరోకి ఇంత, మా హీరోకి తక్కువ, మా హీరోకి పాట లేదు, మా హీరోకి ఫైట్ లేదు, ఇలా తయారయ్యారండి మొత్తానికి. సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ సినిమాలు రావట్లే. వస్తున్నాయి. ఓకే. ఓ పెద్ద హీరో, చిన్న హీరో, లేకపోతే పేరు లేని ఇద్దరు హీరోలు నటించడం. దానివల్ల పెద్దగా ఎటువంటి ప్రాబ్లమ్ రావట్లేదు వీళ్ళకి. కానీ ఇద్దరూ సేమ్ స్టేటస్‌లో ఉండి, ఒక మంచి పేరున్న వాళ్ళని కలిసి నటిస్తే మాత్రం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అభిమానులని అది అసలు ఆ రేర్‌గా వచ్చిందే 'త్రిబుల్ ఆర్' మూవీ. ఆ 'త్రిబుల్ ఆర్' సినిమా ఎప్పుడు చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తది. ఎన్టీఆర్, రామయ్య, రామ్ చరణ్ ఇలా వాళ్ళిద్దరూ మంచి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆళ్ళిద్దరూ డాన్సులు గానీ, ఫైట్‌లు గానీ, వాళ్ళ ఫ్రెండ్‌షిప్ గానీ చాలా అద్భుతంగా ఉంటది. సో, ఆళ్ళిద్దరూ కలిసి నటిస్తే భలే ఉంటది. కలిసి నటించారు. చాలా భలే ఉంటది. ఇప్పటికి ఎన్ని సార్లు చూసినా మళ్ళీ ఇంకో సినిమా తీస్తే బాగున్ను ఇద్దరు కలిసి మరో సినిమా తీస్తే బాగున్ను, లేదా 'త్రిబుల్ ఆర్ 2' తీస్తే బాగున్ను అనే ఫీలింగ్స్ వస్తున్నాయి. కానీ కర్మ ఏంటంటే ఆ సినిమా తీశాక ఈ అభిమానుల గోల ఎక్కువైపోయింది. ఓకే. ఒకడంటాడు రామ్ చరణ్ హీరో, ఎన్టీఆర్ సెకండ్ హీరో. లేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో మా ఎన్టీఆర్ తక్కువ ఉంది, మా ఎన్టీఆర్ హీరో బాగుంది క్యారెక్టర్, రామ్ చరణ్ సెకండ్ హీరో. ఇలాగా ఎవడి కాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుని, సో, ఆళ్ళిద్దరు కలిసి ఉంటారు. ఆళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ బయట కూడా. కానీ వీళ్ళ వల్ల మళ్ళీ 'త్రిబుల్ ఆర్ 2' అనేది కాకపోయినా ఇంకేదైనా సినిమా తీస్తే కలిసి అని బాగుంటుంది అని ఆళ్ళే కాదు, అల్లు అర్జున్ గానీ, జూనియర్ ఎన్టీ గానీ, రామ్ చరణ్ గారు గానీ, అల్లు అర్జున్ గారు గానీ, ప్రభాస్ గానీ ఇలాగా వీళ్ళందరూ కలిపి అదే ఇద్దరిద్దరో లేదా ముగ్గురో లేకపోతే అటు ఇటు మొత్తానికి సో కలిసి సినిమా తీస్తే భలే ఉంటది. ఓకే. అదేదో మొన్న వచ్చింది 'భైరవ'. అంటే అందులో అసల బెల్లంకొండ శ్రీనివాస్ గారు గానీ, అంటే మిగతా మనోజ్ గారు అండ్ నెక్స్ట్ ఆయన పేరు మర్చిపోయాను. సో, ఇలాగా ఈ సినిమా తీశారు. కానీ వాళ్ళు ఓకే. ఆళ్ళకేంటంటే ఒక ఆళ్ళు మామూలు హీరోలు కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. ఎవడు తక్కువొచ్చినా, ఎక్కువిచ్చినా పెద్దగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. కానీ పెద్ద హీరోలు కలిసి నటిస్తే మాత్రం పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. కానీ పెద్ద హీరోలు కలిసి నటిస్తే బావుంటది. కానీ అభిమానులు ఆ విషయాన్ని గ్రహించరు. ఎప్పుడు చూసినా సింగిల్‌గానే తీస్తే చాలు అనే ఒక అభిప్రాయానికి పోతున్నారు. దానివల్ల ఇప్పుడు అంతెందుకండి పాత సినిమాలకెళ్ళండి. 'ఎన్టీఆర్' అండ్ 'నాగేశ్వరరావు' గారు ఇద్దరూ మంచి సమవుజ్జీలు. ఇద్దరూ కలిసి చాలా సినిమాలు తీశారు. అలాగే 'కాంతారావు' గారు అండ్ 'ఎన్టీఆర్' గారు ఓకే. జానపద సినిమాలు చాలా కలిసి తీశారు. చూడడానికి బావుంటాయి ఇప్పటికి. సో, నెక్స్ట్ కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు ఇలాగా శోభన్ బాబు అండ్ నాగేశ్వరరావు, అలాగే నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు ఇలా ఆ తర్వాత మోహన్ బాబు, చిరంజీవి గారు అక్కడి వరకు బాగానే ఉన్నారు. కానీ ఇంకా నెక్స్ట్ జనరేషన్ నుంచి ఆగిపోయినాయి. ఒక మిడిల్ జనరేషన్‌లో ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాలనేవి రాకుండా పోయినాయి. సో, ఇద్దరిని కలిసి చూద్దామన్నా, చిరంజీవి బాలకృష్ణని కలిసి చూద్దామన్నా, వెంకటేష్ నాగార్జున గారిని కలిసి చూద్దామన్నా ఆ సీన్ లేకుండా పోయింది. ఇప్పుడు అంటే కష్టం. ఎందుకంటే ఏజ్ అయిపోయింది. మరి ఇద్దరు కలిసి నటిస్తే ఆళ్ళకి ఆ క్యారెక్టర్స్‌ని సమానంగా కూర్చడం కూడా కష్టంతో కూడుకున్న పనే ఇప్పుడు. సో, అట్‌లీస్ట్ ఈ జనరేషన్‌లో అయినా కలిసి నటిస్తారేమో అని అనుకుంటే, అభిమానులు మాత్రం కలిసి నటిస్తే ఇన్‌కేస్ ఓకే. ఏదో రకంగా రాద్ధాంతం చేయడం, ఆ తర్వాత ఆళ్ళు కలిసి ఇప్పుడు వీళ్ళు కలిసి నటించకపోవడానికి కారణం ఇగో అయితే ఏమీ లేదు. ఈ అభిమానులు ఏమనుకుంటారా అని ఈ అభిమానుల వల్లే ఆళ్ళు ఇంకా ఏదేదో చేద్దామన్నా చేయలేకపోతున్నారు. సో, మరి అభిమానులు మారితే బెటర్ అని అనుకుంటున్నాను. ఈ జబ్బు మన తెలుగు ఫ్యాన్స్‌కే ఉందండి. ఇప్పుడు మీరు బాలీవుడ్‌కి వెళ్ళినా
అంటే కోలీవుడ్ నాకు పెద్ద ఐడియా లేదు కానీ బాలీవుడ్కి వెళ్తే ఖచ్చితంగా ఎన్నో మల్టీ స్టారర్ మూవీస్ ఎన్నో ఈవెన్ ఒక్కోసారి స్టోరీలో అటు ఇటులో ఉన్న ఆడు పెద్ద హీరో అయినా సరే కలిసి నటించేస్తారు. చిన్న క్యారెక్టర్ అయినా సరే, లేదా దానికి కొంచెం వేరే హీరోతో కొంచెం తక్కువ ఉన్నా సరే కలిసి నటించేస్తారు. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ని చూస్తారు, ఓ క్యారెక్టర్ బాగుంటుంది, మనం నటిస్తే బాగుంటుంది, హీరో నటిస్తే బాగుంటుంది అనుకుని కలిసి నటించేస్తారు. సో ఆ అభిమానులు కూడా చూసేస్తారు. ఇక్కడ మనకేంటంటే ఈ అభిమానులు ఏదేదో అనేసుకుని అంటే ఉండాలి, ఓకే ఇప్పుడు కలిసి నటిస్తారు, ఒక్కోసారి ఎక్కువగా ఇండివిజువల్గానే తీస్తారు సినిమాలు, ఎందుకంటే రేర్గా నటిస్తారు. అలా కూడా నటించకుండా వీళ్ళు ఏంటో అర్థం కాదు. అభిమానులు మారకపోతే మాత్రం ఇంక ఇవే ఎప్పుడు చూసినా ఇలాంటి సినిమాలే చూడాల్సి వస్తుంది. కొత్త సినిమాలు కూడా చూడలేని పరిస్థితి.